ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా బకెట్. ఏంటి శ్రీనివాస్ గారు బకెట్ చూపిస్తున్నారని అనుకోవచ్చు. చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మా జీవితం మారిపోవాలి, మా జీవితంలో అద్భుతాలు జరగాలి, మా జీవితంలో మేము కోరుకున్నది మాకు కలగాలి, మా కుటుంబ సభ్యులతో మేము ఆనందంగా ఉండాలి, మేము చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగుండాలి, మా ఆరోగ్యం బాగుండాలి, మాకు అదృష్టం కలిసి రావాలి. ఎలా? సింపుల్, చాలా సింపుల్. సనాతన ధర్మంలో మన జీవన విధానంలో కొన్ని సందర్భాలలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చాలా క్లియర్గా చెప్పారు. చాలా సింపుల్. కానీ రాను మనం ఏం చేసామంటే మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసుకున్నాం. రోగాలని కొని తెచ్చుకుంటున్నాం. అలాగే భక్తిభావము, అలాగే ఏదైనా సరే గౌరవం కావచ్చు, భక్తి కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అన్నీ కూడా వదిలేసుకుంటూ వస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? మనం నిత్య జీవితంలో కొన్ని చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. అవి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ పనులేంటి, ఏది చేస్తే మన జీవితం మారిపోతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది మిత్రులు అడిగింది ఈ విషయం. ఖర్చు అయ్యేది కాదు, కానీ విశేషమైన ఫలితాన్ని పొందుతారు. మీ అనుభవాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా స్నానానికి బకెట్ వాడుతూ ఉంటాం. చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లు, అలాగే ఇనుప బకెట్లు వాడుతూ ఉంటారు. ఇది చూస్తున్నారుగా ఇతర బకెట్. నేను రెగ్యులర్గా ఆచార వ్యవహారాల్లో మన పెద్దలు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని తుచ తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తాను. ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ధనపరంగా కానీ, ఏ విషయంలో కూడా మనకి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనం ప్రతిరోజు స్నానం చేసే నీళ్లు బకెట్ ఇత్తడిదై ఉండాలి. ఎవరైతే ఇత్తడి బకెట్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారో స్నానానికి, ఇత్తడి లోట, ఇత్తడి బకెట్ వాడుతున్న వారు ఎవరైనా సరే జాతకరీత్యా వారి జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా, అలాగే గురువు నుంచి వచ్చే ఇబ్బందులు కానీ, జాతకంలో ఏదైనా మిగతా గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, వాటి నుండి బయటపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది ఇళ్లలో ఇత్తడి బిందులో నీరు తాగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇత్తడి బిందులో కానీ, కాపర్ బిందులో కానీ నీరు తాగేవారు కామెంట్ చేయండి. అలాగే బకెట్ వారు ఎవరైతే వాడుతున్నారో వారు కూడా కామెంట్ చేయండి. ప్రసాదం కూడా మనం ఇత్తడి గిన్నెలో చేస్తూ ఉంటాం. కొంతమంది తెలుగు ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో ఇత్తడి సామాన్లు చక్కగా తోమి డిస్ప్లే పెడుతూ ఉంటారు. ఇత్తడి కలరు మన బంగారంలాగా అనిపిస్తుంది, పసుపు కలర్గా అనిపిస్తుంది. ఆ కుటుంబాలలో ఎన్ని స్పర్ధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి జీవితాల్లో కలిసిమెలిసిగా ఉంటారు. కుటుంబ పరంగా, ధనపరంగా, ఆర్థిక పరంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఉన్నతంగా ఉంటారు. చెక్ చేసుకోండి. అలా ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఈరోజు మీకు ఈ విషయంతో 2 ఉపాయాలు చెప్తాను. ఎలా చేస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయో, అద్భుతమైన మార్పులు చూస్తారో చెప్తాను. అందరూ కూడా ఎవరైతే నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు స్నానం చేసే బకెట్ మీ ఇంట్లో కంపల్సరిగా ఇత్తడి బకెట్ను వాడండి. ఇత్తడి లోటా వాడండి. ఇత్తడి చెంబు కానీ వాడండి. పూర్వం అందరూ ఇదే వాడేవారు. ఆహారానికి దేవతా నైవేద్యాల్లో కూడా ఇత్తడిని వాడుతూ ఉంటారు. చాలామందికి తెలుసు. పర్వదినాలప్పుడు వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారు? గురుబలం పెరగడానికి. మీకు జాతకరీత్యా ఎన్ని గ్రహాలు కానీ, ఇబ్బందులు కానీ ఉన్నా ఇత్తడి దానిలో స్నానం చేస్తూ ఉంటే మీ జీవితంలో విశేషమైన మార్పును చూస్తారు. రోగాలు తగ్గుతాయి, మానసిక అశాంతి తగ్గుతుంది. ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మార్గాలు తెలుస్తాయి. పెద్ద ఖర్చేమీ కాదు. కాబట్టి కుటుంబంలో అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఇత్తడి బకెట్లో స్నానం చేయండి. ఇత్తడి లోటాలో పోసుకోండి, నీళ్ళు పోసుకోండి. మాకు బకెట్ కొనుక్కోలేమంటే లోటాన కొనండి, దాంతోనే నీరు పోసుకోండి. గురువు యోగిస్తాడు. ఇది మొదటిది. అలాగే తాగే నీళ్ళు కూడా నేను చూపిస్తున్నాను. కాపర్, నేను ఎక్కువగా కాపర్ బాటిల్స్ వాడుతూ ఉంటాను. అలాగే కాపర్ బిందు వాడుతూ ఉంటాను. అలాగే విశేషమైన ఫలితాలు కలగాలి, మానసికంగా బాగోవడం లేదు గురువుగారు, మాకు మానసిక అశాంతి ఎక్కువగా ఉంది, ఇదిగోండి వెండి గ్లాసులు. ఇలాంటి వెండి గ్లాసులతో అయినా మీరు నీరు తాగినా చాలు.
విశేషమైన ఫలితం కలుగుతుంది. రేపు పౌర్ణమి రోజు నుంచి మీరు వీలైతే ఈ ఉపాయం స్టార్ట్ చేయండి. స్నానంతో స్టార్ట్ చేయండి, జీవితం మారిపోతుంది. నీరు మన శరీరంలో 75% ఉంటుంది. నీరు నారాయణుడు. నీటి ద్వారా ఏమైనా సాధ్యమవుతుంది. నీరు ఏమైనా ఇవ్వగలదు. మన స్నానం చేస్తున్నప్పుడు మన చాలా ఉపాయాలు చెప్పాను, పదార్థాలు కలుపుకొని చేయమని. నీటిని మనం ప్రేరేపించినప్పుడు ఆ శక్తి వస్తుంది. నీరు అమృతం, నీరు శక్తి. నీటి నుంచి ఏదైనా సాధ్యమే. కాబట్టి మీరు ఇత్తడి దానితో మొదలుపెట్టి ఇత్తడి లోటా కానీ రేపు పౌర్ణమి రోజు నుంచి స్నానంలో ఇలా చేసి చూడండి. రెగ్యులర్గా వాడండి, ఇత్తడిని వాడండి. అలాగే ముఖ్యంగా చాలామంది గురువుగారు మా జాతకంలో శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నాడండి, దశ అంతర్దశల్లో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నామంటే చేయవలసింది ఏమీ లేదు. సింపుల్. శనివారం నాడు ఎవరైతే జాతకరీత్యా ఇబ్బంది పడుతున్నారో వారు స్టీల్ బకెట్లో కానీ ఐరన్ బకెట్లో కానీ ఐరన్ లోటాతో కానీ స్నానం చేయండి. ప్లాస్టిక్ వాడమాకండి. మళ్ళీ చెప్తున్నాను, ప్లాస్టిక్ని వాడమాకండి. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి. మన సనాతన ధర్మంలో మట్టి గుండెలు వాడేవారు, ఇత్తడి వాడేవారు. చాలా పెద్ద పెద్ద ఇళ్ళల్లో కంచువి, ఇలాంటివి బ్రాంజ్వి, అలాగే మీకు కాపర్వి పెద్ద పెద్ద గుండెలు ఉండే స్నానానికి. పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా ఇప్పటికీ వాడుతూనే ఉంటారు. చూడండి, ఎవరైతే వాడుతూ ఉన్నారో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా అద్భుతమైన మార్పులు చూస్తూ ఉంటారు. భూమి కొనగలుగుతారు, ఆస్తి కూడబెట్టగలుగుతారు, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురాగలుగుతారు. ఇంకొకటి చాలా ముఖ్యమైన చెప్తాను. మీ భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి అనుకోండి, కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఇలా స్నానం చేసి చూడండి. మెల్లమెల్లగా మార్పులు వస్తాయి. అందరూ కూడా ఇత్తడి బకెట్లో స్నానం చేసి ఇత్తడి బకెట్లో నీళ్లు పట్టుకుని స్నానం చేయండి. మీరు వంట వండుకోవడానికి కొంతమంది ఇత్తడివి మూకిడి కూడా వాడుతూ ఉంటారు. మీ అనుభవాలు కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే మిత్రులారా, సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాల్లో కొంతమంది వారి స్వార్థం కోసం భయపెట్టిస్తూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. చాలా మార్గాలు ఉన్నాయి బయటపడడానికి. చిన్న ప్రయత్నాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. మీ అనుభవాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మంచి నీరు తీసుకునేవారు కాపర్లో తీసుకోవడం ప్రయత్నించేయండి. శరీరానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించేయండి. రోగాలు తగ్గుతాయి. సూర్యుడు బలంగా ఉంటే రోగాలు తగ్గుతాయి. ఎవరైతే దీర్ఘంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా కాపర్ బాటిల్లో కానీ కాపర్ గ్లాసులో నీళ్ళు పట్టుకొని తీసుకోండి. కూర్చుని తాగండి, నిలబడి తాగమాకండి, కూర్చుని తాగండి. అలాగే వెండి కాస్త కొంచెం ఖరీదైంది. మానసికమైన శాంతి ఎక్కువగా ఉంటున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు చెక్ చేసుకోండి. మీ ఇంట్లో వెండి సామాన్లు, చాలామంది సామాన్లన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టుకుంటారు. వాడండి. ఇది ఒక ఎసెట్ కాదు, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన వరాలు. వాడండి. ఎవరైతే శని భగవానుడు బాగోలేదు అనుకునేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా శనివారం నాడు స్టీల్ బకెట్లో కానీ ఇనుప బకెట్లో కానీ ఇనుప మగ్గుతో కానీ లోటాతో కానీ స్టీల్ లోటాతో కానీ స్నానం చేయండి. మీ దోషాలు అలా తొలగిపోతాయి. ఆశ్చర్యం కనిపించవచ్చు, మన పెద్దలు చెప్పింది అదే. మన జీవన విధానమే సైన్స్, ఇది గుర్తుంచుకోండి. అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇది జీవితాన్ని మార్చే ఉపాయాలు. ఇవన్నీ జీవితం మారిపోతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.